రిపబ్లిక్ డేను 2023 ఎక్కడ నిర్వహించారు? 1 నెహ్రూ పద్, 2 కర్తవ్య పద్, 3 సర్వ స్వరాజ్య పద్, 4 అటల్ పద్దు. కరెక్ట్ ఆన్సర్ కర్తవ్య పద్. భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం? 1, 2 సంవత్సరాల 8 నెలల 22 రోజులు, 2, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, 3, 2 సంవత్సరాల 3 నెలల 8 రోజులు, 4, 2 సంవత్సరాల 15 రోజులు. కరెక్ట్ ఆన్సర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మొదటి గణతంత్ర దినోత్సవాలకు ఏ దేశాధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు? 1, ఇండోనేషియా, 2, అమెరికా, 3, జపాన్, 4, రష్యా. కరెక్ట్ ఆన్సర్ ఇండోనేషియా. భారతదేశంలో మొదటి బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1, మార్చి 16, 1860, 2, ఆగస్టు 15, 1947, 3, ఫిబ్రవరి 18, 1860, 4, జనవరి 26, 1949. కరెక్ట్ ఆన్సర్ ఫిబ్రవరి 18, 1860. ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ సిస్టమ్ అని ఎవరిని అంటారు? 1, జేమ్స్ విల్సన్, 2, మొరార్జీ దేశాయ్, 3, బిఆర్ అంబేద్కర్, 4, లార్డ్ మేయో. కరెక్ట్ ఆన్సర్ జేమ్స్ విల్సన్. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో బడ్జెట్ అనే పదము ఉంది? 1, ఆర్టికల్ 120, 2, ఆర్టికల్ 110, 3, ఆర్టికల్ 112, 4, ఎక్కడా లేదు. కరెక్ట్ ఆన్సర్ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లోనూ బడ్జెట్ అనే పదమే లేదు. రాజ్యాంగంలో బడ్జెట్కు బదులుగా ఏ పదమును వాడబడింది? 1, త్రైమాసిక ఆర్థిక నివేదిక, 2, వార్షిక ఆర్థిక నివేదిక, 3, పై 2, 4, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ వార్షిక ఆర్థిక నివేదిక. భారతదేశ మొట్టమొదటి కేంద్ర మహిళా ఆర్థిక మంత్రి ఎవరు? 1, నిర్మల సీతారామన్, 2, సోనియా గాంధీ, 3, ఇందిరా గాంధీ, 4, సుష్మా స్వరాజ్. కరెక్ట్ ఆన్సర్ ఇందిరా గాంధీ. మధ్యంతర బడ్జెట్ అనే దేనిని అంటారు? 1, మనీ బడ్జెట్, 2, మినీ బడ్జెట్, 3, ఓట్ ఆన్ అకౌంట్, 4, పైవేవీ కావు. కరెక్ట్ ఆన్సర్ మినీ బడ్జెట్. యూనియన్ బడ్జెట్ మరియు రైల్వే బడ్జెట్ను ఏ సంవత్సరంలో విలీనం చేశారు? 1, 2017, 2, 2016, 3, 2014, 4, 2015. కరెక్ట్ ఆన్సర్ 2016. కేంద్ర బడ్జెట్ను ఏ మంత్రితో శాఖ సిద్ధం చేస్తుంది? 1, ఫైనాన్స్ మినిస్ట్రీ, 2, మినిస్ట్రీ అండ్ డిఫెన్స్, 3, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, 4, స్పోర్ట్స్ మినిస్ట్రీ. కరెక్ట్ ఆన్సర్ ఫైనాన్స్ మినిస్ట్రీ. ఈ క్రింది వాటిలో ఏ బడ్జెట్ ఇండియా యొక్క మొదటి కాగిత రహిత బడ్జెట్? 1, 2021 నుండి 2022, 2, 2022 నుండి 2023, 3, 2019 నుండి 2020, 4, 2020 నుండి 2021. కరెక్ట్ ఆన్సర్
2021 నుండి 2022, కేంద్ర ప్రభుత్వం 2023-2024 యొక్క యూనియన్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1. జనవరి 31, 2023, 3. ఫిబ్రవరి 1, 2023, 4. ఫిబ్రవరి 2, 2023. కరెక్ట్ ఆన్సర్ ఫిబ్రవరి 1, 2023. తెలుగు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం దేశ వృద్ధి రేటు ఎంత ఉంటుందని అంచనా వేసింది? 1. 7%, 2. 8%, 3. 9%, 4. 10%. కరెక్ట్ ఆన్సర్ 7%. కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి కార్బన్ రహిత లక్ష్యంగా నిర్ణయించింది? 1. 2070, 2. 2060, 3. 2050, 4. 2040. కరెక్ట్ ఆన్సర్ 2070. 2023-2024 యూనియన్ బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షల నుండి ఎన్ని లక్షలు పెంచారు? 1. 6 లక్షలు, 2. 5 లక్షల, 3. 7 లక్షలు, 4. 8 లక్షలు. కరెక్ట్ ఆన్సర్ 7 లక్షలు. కేంద్రం ఆజాద్ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా మహిళల కోసం ప్రస్తుత బడ్జెట్లో ఏ కొత్త పథకం తీసుకొచ్చింది? 1. మహిళా షేవింగ్ సర్టిఫికెట్, 2. మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్, 3. మహిళా సన్మాన్ శక్తి, 4. మహిళా శక్తి. కరెక్ట్ ఆన్సర్ మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్. భారతదేశ సర్వ సైన్యాధ్యక్షులు ఎవరు? 1. నరేంద్ర మోడీ, 2. ద్రౌపది ముర్ము, 3. వెంకయ్య నాయుడు, 4. రాజ్నాథ్ సింగ్. ద్రౌపది ముర్ము. భారతదేశపు ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరు? 1. హరివంశ్ నారాయణ్, 2. జగదీప్ ధంకర్, 3. ఓం బిర్లా, 4. వెంకయ్య నాయుడు. కరెక్ట్ ఆన్సర్ జగదీప్ ధంకర్. మన దేశపు ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? 1. జస్టిస్ రమణ, 2. ఉమేష్ లలిత్, 3. ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్, 4. ఓం బిర్లా. కరెక్ట్ ఆన్సర్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? 1. నరేంద్ర మోడీ, 2. రాజీవ్ కుమార్, 3. పంకజ్ మోడీ, 4. వెంకయ్య నాయుడు. కరెక్ట్ ఆన్సర్ నరేంద్ర మోడీ. నీతి ఆయోగ్ CEO ఎవరు? 1. అజిత్ డ్యూయల్, 2. రాజీవ్ కుమార్, 3. పరమేశ్వరన్ అయ్యర్, 4. సౌరభ్ గార్గ్. కరెక్ట్ ఆన్సర్ పరమేశ్వరన్ అయ్యర్. 15వ ఆర్థిక సంఘ చైర్మన్ ఎవరు? 1. జయశంకర్, 2. సునీల్ త్యాగి, 3. ఎన్.కే. సింగ్, 4. వేణుగోపాల్. కరెక్ట్ ఆన్సర్ ఎన్.కే. సింగ్. జాతీయ స్టాక్ ఎక్సైజ్ చైర్మన్ ఎవరు? 1. అరుణ్ గోయల్, 2. నవీన్ చావ్లా, 3. గిరీష్ చంద్ర చతుర్వేది, 4. పంకజ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ గిరీష్ చంద్ర చతుర్వేది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డైరెక్టర్ జనరల్ ఎవరు? 1. అజయ్ దీక్షిత్,
2 తుఫార్ పటేల్ 3 సుబోధ్ కుమార్ జైన్వాల్ 4 విజయ సంపాల కరెక్ట్ ఆన్సర్ సుబో కుమార్ జైన్వాల్. ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఎవరు? 1 ఓం బిర్లా 2 విజయ్ సంపల 3 హరివంశ్ నారాయణ్ 4 అమిత్ షా. కరెక్ట్ ఆన్సర్ ఓం బిర్లా. లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు? 1 పంకజ్ కుమార్ సింగ్ 2 గులాం నబీ ఆజాద్ 3 ఉత్పల్ కుమార్ సింగ్ 4 విజయ్ సంపాల. కరెక్ట్ ఆన్సర్ ఉత్పల్ కుమార్ సింగ్. లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు? 1 రాజేశ్వరరావు 2 హరివంశ్ నారాయణ్ 3 తంబి దొరై 4 జగదీప్ ధంకర్. కరెక్ట్ ఆన్సర్ తంబి దొరై. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు? 1 పంకజ్ మోడీ 2 అమిత్ షా 3 ప్రమోద్ చంద్రమోది 4 జగదీప్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ ప్రమోద్ చంద్రమోది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు? 1 నవీన్ చావ్లా 2 అరుణ్ గోయల్ 3 రాజీవ్ కుమార్ 4 సునీల్ అరోరా. కరెక్ట్ ఆన్సర్ రాజీవ్ కుమార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? 1 శక్తికాంత దాస్ 2 పరశురామ్ ఖాన్ 3 వేణుగోపాల్ 4 రాజీవ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ శక్తికాంత దాస్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? 1 సునీల్ అరోరా 2 చంద్రజోరు 3 వెంకటరమణి 4 ఉమేష్ లలిత. ప్రస్తుత లా కమిషన్ చైర్మన్ ఎవరు? 1 శ్రీలలిత 2 టివి వెంకట్రామన్ 3 రీతురాజ్ ఆవస్తి 4 బాలకుమారి. కరెక్ట్ ఆన్సర్ రీతురాజ్ అవస్తి. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? 1 అరుణ్ కుమార్ మిశ్రా 2 బాలకుమారి 3 మీనా కుమారి 4 రాజేష్ మిశ్రా. కరెక్ట్ ఆన్సర్ అరుణ్ కుమార్ మిశ్రా. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? 1 రేఖా మైనస్ 2 రేఖ శర్మ 3 మెసేజ్ ఖాన్ 4 సునీల్ అరోరా. కరెక్ట్ ఆన్సర్ రేఖ శర్మ. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఎవరు? 1 మహమ్మద్ రఫీ 2 అసిస్ ఖాన్ 3 మహమ్మద్ జాఫర్ 4 సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. కరెక్ట్ ఆన్సర్ సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎవరు? 1 అరుణ్ కుమార్ మిశ్రా 2 రేఖా శర్మ 3 శ్రీ హాన్సరాజ్ గంగారాంజీ ఆహిర్ 4 వెంకయ్య నాయుడు. కరెక్ట్ ఆన్సర్ శ్రీ హాన్సరాజ్ గంగారాంజీ ఆహిర్. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ ఎవరు? 1 విజయ్ సంప్లా 2 మునేశ్వర్నాథ్ 3 సునీల్ శర్మ 4 హర్ష కుమారి. కరెక్ట్ ఆన్సర్ విజయ్ సంప్లా. జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ ఎవరు? 1 హర్ష చౌహాన్ 2 మీనా కుమారి 3 హర్ష కుమార్ 4
అరుణ్ కుమార్ మిశ్రా. కరెక్ట్ ఆన్సర్. హర్ష చౌహాన్. 74వ గణతంత్ర దినోత్సవాలకు ఏ దేశాధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు? 1. అబ్దుల్ పటేల్ సిసి. 2. పుతిన్. 3. షేక్ హసీనా. 4. పై వారందరూ. కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ పటేల్ సిసి.